హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్స్. మరి ఈ యొక్క వీడియోలో మనం జిల్లాల్లో భాగంగా ప్రకాశం జిల్లా గురించి చూడబోతున్నాం. ప్రకాశం జిల్లా అంటేనే మనకు గుర్తుకొచ్చేది టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఈయన మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు 953లో కూడా మన యొక్క రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఆయన పేరు మీదనే ఇక ఒంగోలు జిల్లాకు ప్రకాశం జిల్లా అని పేరు ఇవ్వడం జరిగింది. మరి ఇక ప్రకాశం జిల్లా యొక్క ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్స్ ఏంటంటే మనకు ఒంగోలు. సో ఒంగోలుని మనకు గుర్తుకొచ్చేది ఒంగోలు గిత్తలు. సో ప్రపంచవ్యాప్తంగా ఒంగోలు గిత్తలకి చాలా మంచి డిమాండ్ ఉంది. అదే మాదిరిగా ప్రకాశం అంటే మనకు గుర్తురాల్సింది ఇంకోటి ఏమంటే కంబం చెరువు చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలోనే ఇంత పెద్ద చెరువు ఉండడం అనేది చాలా అరుదు. ఇది ప్రపంచంలో ఎత్తుకుంటే 3వ అతిపెద్ద అది కంబం చెరువు కూడా ఇదే జిల్లాలో ఉంది. మరియు ప్రపంచంలో ఎత్తుకుంటే 3వది. మరి మన యొక్క ఏషియాలో తీసుకుంటే ఏషియాలో 2వ అతిపెద్ద చెరువు. మరి భారతదేశంలో తీసుకుంటే అతిపెద్ద చెరువు ఇదే. సో మొట్టమొదటిది అంటే భారతదేశం తీసుకుంటే ఫస్ట్ ప్లేస్ ఈ యొక్క చెరువుకు ఉంది. ఏషియాలో తీసుకుంటే 2వ అతిపెద్ద చెరువు, ప్రపంచంలో తీసుకుంటే 3వ అతిపెద్ద చెరువు కూడా మనకి ప్రకాశం జిల్లాలోనే ఉంది. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలా. మరి ప్రకాశం జిల్లా చూసుకుంటే ఇది 1, 2, 3, 4, 5. సో 5 రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది. మరి ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మనకు బీచ్లు కూడా ఉంటాయి. అంటే దీనికి సముద్రం కూడా సరిహద్దుగా కలిగి ఉందని మీరు భావించండి. మరి చూస్తే ఇక్కడ ఒంగోలు ప్రధాన కేంద్రం వచ్చేసి మనకు ఒంగోలు. సరిహద్దు జిల్లాలుగా మనకు 5 జిల్లాలు ఉన్నాయి కదా: బాపట్ల, పల్నాడు, నంద్యాల, వైఎస్ఆర్ కడప మరియు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు. ఈ యొక్క 5 జిల్లాలతో ఈ యొక్క ప్రకాశం జిల్లా సరిహద్దు కలిగి ఉంది. మరియు ఒక సముద్రం. ఇక్కడ మొత్తం 5 జిల్లాలు: బాపట్ల, పల్నాడు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలతో ఈ యొక్క ప్రకాశం అనేది సరిహద్దు జిల్లాలుగా కలిగి ఉంది. మరి ద ప్రకాశం డిస్ట్రిక్ట్ నేమ్డ్ ఇన్ మెమరీ ఆఫ్ ద ఎమినెంట్ ఫ్రీడమ్ ఫైటర్, లేటర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద కాంపోజిట్ మద్రాస్ స్టేట్ అండ్ ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కాదు, ఇక్కడ ఆంధ్ర స్టేట్. మరి మనకి ఈయన ఫ్రీడమ్ ఫైటరు. దాంతోపాటుగా మద్రాసు స్టేట్కు కాంపోజిట్ మద్రాస్ స్టేట్ అంటే ఇప్పుడు మనకు కూడా మద్రాసు కలిసి ఉన్నాం కాబట్టి ఆ యొక్క రాష్ట్రానికి ఈయన ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకు ఈయన మొట్టమొదటి ముఖ్యమంత్రి పనిచేయడం జరిగింది ఆంధ్ర రాష్ట్రానికి. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి నీలం సంజయ్ రెడ్డి గారు. మరి మొట్టమొదటి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్ర స్టేట్. మరియు అదే లేట్ శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు అంటే టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరు మీద ఈ యొక్క జిల్లాకు ప్రకాశం జిల్లా అని పేరు పెట్టడం జరిగింది. ఆంధ్ర కేసరిగా బిరుదు వహించారు. ఆంధ్ర కేసరి హూ హాజ్ ఎ బోర్న్ అట్ వినోదరగుని పాలెం. ఓకే, వినోదరగుని పాలెంలో ఈయన పుట్టడం జరిగింది, పల్లెలో. సో కాబట్టి ప్రకాశం పంతులు గారికి ఆంధ్ర కేసరి అని బిరుదు ఉంది. ఆంధ్ర కేసరి, సో టైగర్ ఆఫ్ ఆంధ్ర అని బిరుదు ఉంది. ఎందుకంటే అటువంటి గట్టి ధైర్యవంతుడు అన్నమాట. మరి మనకి ఇక్కడ మనం చూడాల్సిందేమంటే ఆంధ్ర స్టేట్ యొక్క మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరంటే టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఈయన మద్రాసు స్టేట్కి కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలా. మరి చూస్తే ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత ఏర్పడిన మొట్టమొదటి జిల్లా 1970లో ఏర్పడింది. ఫిబ్రవరి 2వ తేదీ నాడు ఒంగోలు జిల్లాను ఏర్పాటు చేశారు. సో 1972 మే 2న ఒంగోలు జిల్లా ప్రకాశం జిల్లాగా మారింది. అంటే ఆంధ్రప్రదేశ్ అవతరించిన తర్వాత అంటే 1956 నవంబర్ 1వ తేదీ తర్వాత ఏర్పడినటువంటి మొట్టమొదటి జిల్లా ఏది అంటే ప్రకాశం జిల్లా 1970లో. తర్వాత 1972 నుంచి ఈ యొక్క ఒంగోలు జిల్లాకు పేరు మార్చారు. ఏం పేరుగా మార్చారంటే ఒంగోలు జిల్లా ప్రకాశం జిల్లాగా పేరు మారిందనమాట. మరి ఇక ప్రకాశం అనేది గ్రానైట్స్, వెరైటీస్ అని ముగ్గురాయి, పలకలకు చాలా మంచి పేరుంది, ఇక్కడ దొరుకుతుంది. సో ప్రపంచవ్యాప్తంగా పేరెన్నుకున్నటువంటి గ్రానైట్ రాయి అయితేనేమి, వెరైటీస్ అయితేనేమి, పలకలకు అయితేనేమి ఇది చాలా మంచి డిమాండ్ ఉంది. అవన్నీ కూడా ఇక్కడ మనకు దొరుకుతాయి. ప్రకాశం జిల్లా అంటే మనకు గుర్తురాల్సింది గ్రానైట్,
వెరైటీసు పలకలు. మనకి వెరైటీస్ అనేది మనకు ఎక్కడ ఉంటుంది? పాత జిల్లా ప్రకారం ఇది కడప, మరి కొత్త జిల్లా ప్రకారం అయినప్పుడు ఈ యొక్క వెరైటీస్ అనేది మనకు అన్నమయ్య జిల్లాలో చాలా ఎక్కువ భాగం దొరుకుతుంది. వెరైటీస్కి ఫేమసే అన్నమయ్య జిల్లా. మరి ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి గెలాక్సీ గ్రానైట్ నిక్షేపాలు ఎక్కడున్నాయంటే ఇదే జిల్లాలో ఉన్నాయి. ముఖ్యంగా చీమకుర్తి అనే ప్లేస్ చాలా చాలా ఫేమస్ అండి, చీమకుర్తి. సో చీమకుర్తికి వెళ్తే మొత్తం అంతా అక్కడంతా కూడా ఈ యొక్క గ్రానైట్స్ నిక్షేపాలు ఉంటాయి. అంటే ఇంటికి బండలు వేసుకోవడానికి గెలాక్సీ గ్రానైట్ నిక్షేపాలు ఆర్ఎల్పురం మరియు బూదవాడల్లో ఈ యొక్క గ్రానైట్ గెలాక్సీ మనకి ఇక్కడ దొరుకుతుందన్నమాట. మరి మార్కాపురం చూసుకుంటే మార్కాపురం అనేది పలకలకు ప్రసిద్ధి. మార్కాపురం పలకలకు ప్రసిద్ధి. ఇవి మీరు చాలా గమనించాలా. గ్రానైట్ గెలాక్సీ అనే నిక్షేపాలు చీమకుర్తి, ఆర్ఎల్పురం, బూదవాడలో ఉంటే మరి పలకలు అనేది మనకు మార్కాపురంలో ఎక్కువగా మనకు దొరుకుతుందన్నమాట. మరి చూస్తే పర్యాటక కేంద్రాలు చూసినట్టే ముఖ్యంగా మనకు కంబం చెరువు చాలా చాలా ఇంపార్టెంట్. కంబం, సో దీనికి పేరు మనకు గుండ్లకమ్మ లేక్ అని కూడా అంటారు. గుండ్లకమ్మ లేక్ చూసాం కదా, ప్రపంచంలోనే 3వ అతిపెద్ద చెరువు, ఏషియాలో 2వ అతిపెద్ద చెరువు, భారతదేశంలో మొదటిగానే అతిపెద్ద చెరువు ఏదంటే మనకు ఖమ్మం చెరువు. ఆ ఖమ్మం చెరువు ఎక్కడుందంటే మనకు ప్రకాశం జిల్లాలో ఉందన్నమాట. మరి ఖమ్మం చెరువు ప్రకాశం జిల్లా కంబంలో పేర్ల మీద కంబంలో 15వ శతాబ్దంలోనే గుండ్లకమ్మ నదిపై గుండ్లకమ్మ నదిపై ఈ శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించారు. గుండ్లకమ్మ నదిపై శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించారు. ఏషియా ఖండంలోనే మానవ నిర్మితమైన చెరువుల్లో అతిపెద్దది ఖమ్మం చెరువు. 23.95 కిలోమీటర్ పరిధిలో చూడండి. సో 23.95 కిలోమీటర్ పరిధిలో 3 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగి ఉంది ఒక చెరువు. అది ఒక ప్రాక్టికల్ సాధ్యం టీఎంసీలు అంటే, కానీ ఈ చెరువులో 3 టీఎంసీల నీటి సామర్థ్యంతో పాటు 23.95 కిలోమీటర్ పరిధిలో ఈ యొక్క ఖమ్మం చెరువు విస్తరించిందనమాట. మరి 2020 జూన్ 24న ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్, సో ఐసిఐడి తన 70వ వ్యవస్థాపక దినోత్సవ సందర్భం పురస్కరించుకొని 2012 నుంచి యునెస్కో, ఇది చాలా ఇంపార్టెంట్ మిత్రమా, యునెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో చారిత్రక నీటిపారుదల నిర్మాణాలను గుర్తిస్తోంది. అందులో భాగంగా ఖమ్మం చెరువును ప్రపంచ వారసత్వ సాగునీటి నిర్మాణాల జాబితాలో చేర్చారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం చూసాం కడప జిల్లాలో, కర్నూలు జిల్లాలో కేసీ కెనాల్ గురించి. కేసీ కెనాల్ అప్పుడే ఇది కూడా గుర్తించబడింది. అంటే ఏ చెరువు అయితే 100 ఏళ్ళ, ఏ కట్టడమైనా సరే 100 ఏళ్ళకి పైబడి ఉండి ఇప్పటికీ కూడా అది ఇంకా వర్కింగ్లో ఉండి, సో 100 కాదు 1000 ఎకరాలకు సాగునీటి సామర్థ్యం కలిగి ఉంటే ఇస్తూ ఉంటే అటువంటి వాటికి మాత్రమే ఇటువంటి ఇస్తారనమాట. ఇది ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ దేని కొరకు ఇస్తారంటే నీటిపారుదల నిర్మాణాలను గుర్తిస్తుంది. అందులో భాగంగా ఖమ్మం చెరువును ప్రపంచ వారసత్వ సాగునీటి నిర్మాణాల జాబితాలో చేర్చింది. కాబట్టి ఇది మనకు చాలా చాలా చిన్న ఇంపార్టెంట్ ఖమ్మం చెరువు గురించి. ఓకే, చూస్తే మరి ద మెయిన్ వాటర్ సోర్స్ ఈజ్ ద గుండ్లకమ్మ రివోల్ట్. ఈ యొక్క చెరువుకు మెయిన్ సోర్స్ ఏదంటే గుండ్లకమ్మ కాలువ, గుండ్లకమ్మ వాగు. ఓకే, గుండ్లకమ్మ వాగు అనమాట. వాగు, రివోల్ట్ అంటే వాగు, విచ్ ఫ్లోస్ ఫ్రమ్ ద నల్లమల హిల్స్. ఈ నల్లమల హిల్స్ ఎక్కడున్నాయి మనకు? ముఖ్యంగా కర్నూలు, నంద్యాల, ప్రకాశం, పల్నాడు, సో ఇవన్నీ కూడా నల్లమల ఫారెస్ట్లో ఉన్నాయన్నమాట. మరి ఇక నల్లమల కొండల్లో ఈ యొక్క గుండ్లకమ్మ కాలువ, గుండ్లకమ్మ వాగు, వంక వస్తుంది. అదే ఈ యొక్క చెరువుకు మెయిన్ సోర్స్ అనమాట. ఇన్ 2020 ఐసిఐడి రికగ్నైజెస్ 3 ఇరిగేషన్ స్ట్రక్చర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ యాజ్ వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్ అనమాట. అయ్యేది ఒకసారి చూద్దాం ఇక్కడ. అయితే ఇప్పుడు ఇంతవరకు మన ఆంధ్రప్రదేశ్లో 5 ప్రవాహాలకు, 5 ఇరిగేషన్ స్ట్రక్చర్స్కు ఈ హోదా వచ్చింది. అందులో చూస్తే మొట్టమొదటిది పోర్మామిల్లా ట్యాంక్. సో పోర్మామిల్లా చెరువు ఇది అనంతరాజ్య సాగరం అని కూడా అంటారు. సో పోర్మామిల్లా ట్యాంక్ అనంతరాజ్య సాగరం అంటాం. ఇది కడప జిల్లాలో ఉంది. దానికి కేసీ కెనాల్కి రావడం జరిగింది 2020లో కూడా. ఓకే, 2020లో పోర్మామిల్లా చెరువుకు, కేసీ కెనాల్కు, కడప కర్నూలు కాలువకు, అప్పుడే వచ్చి మనకు ఖమ్మం చెరువు కూడా 2020లో మనకు మన ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం 2020లో 3 ఇరిగేషన్ స్ట్రక్చర్స్కి
మనకు ఇక వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్కు గుర్తింపు లభించింది. అందులో ఈ 3 ఏంటంటే ఖమ్మం చెరువు ఒకటి, ఖమ్మం చెరువు, కేసీ కెనాలు, పోర్ మామిల్లా, ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత 2022లో కాటన్ బ్యారేజ్కి కూడా ఈ యొక్క హోదా దక్కింది, కాటన్ బ్యారేజ్కి ఈ హోదా దక్కింది. తర్వాత 2023లో ప్రకాశం బ్యారేజ్ కూడా ఈ యొక్క హోదా దక్కింది. అంటే ఇప్పుడు మనకి ఇక వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్ ఆంధ్రప్రదేశ్ ఏమంటే 5 ఉన్నాయి స్ట్రక్చర్స్. అందులో 3కి 2020లో వచ్చింది. ఒకటి కడప జిల్లాలో 2 ఉన్నాయి, ఒకటి ఖమ్మం, ఒకటి పోర్మామిల చెరువు, 2 వచ్చేసి కేసీ కెనాల్, 3 వచ్చేసి ప్రకాశం జిల్లాలోని ఖమ్మం ట్యాంకు, తర్వాత కాటన్ బ్యారేజ్, మరి ప్రకాశం బ్యారేజ్. ఈ యొక్క 5కి కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క హోదా దక్కింది. ఇది మనకు చాలా ఇంపార్టెంట్గా మీరు భావించండి. తర్వాత చూస్తే గుండ్లకమ్మ రిజర్వాయర్ చూసాం. ఇక్కడ మనకు ఖమ్మం చెరువుకు మెయిన్ వాటర్ సోర్స్ ఏం చెప్పినాం, గుండ్లకమ్మ. మరి ఈ దాని మీద గుండ్లకమ్మ రిజర్వాయర్ కూడా కట్టడం జరిగింది. సో గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రాజెక్ట్ అఫీషియల్లీ నోన్ యాజ్ కందుల ఓబులరెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయర్ అంటారు దీన్ని. ఓకే, సో గుండ్లకమ్మ రిజర్వాయర్ను ఏం పేరు పిలుస్తున్నారంటే కందుల ఓబులరెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రాజెక్ట్ పిలుస్తున్నారు. ఇది ఇరిగేషన్ ప్రాజెక్ట్ అక్రాస్ ద గుండ్లకమ్మ రివర్ ఆర్ గుండ్లకమ్మ రివర్. దీని యొక్క సామర్థ్యం ఎంత ఉంది? ఇక్కడ గుండ్లకమ్మ రిజర్వాయర్ 12.845, కానీ మన ఖమ్మం చెరువు సామర్థ్యం అంతా 3 TMC అయితే ఇది మనకు 12.845 TMCల యొక్క సామర్థ్యం ఇందులో ఉందన్నమాట. మరి తర్వాత చూస్తే చందవరం, ఇది చాలా ఇంపార్టెంట్. చందవరం ఇది బౌద్ధ రామం అనమాట, బౌద్ధ రామం చందవరం. ఈ యొక్క చందవరం కూడా గుండ్లకమ్మం నది ఒడ్డున ఉంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ప్రకాశం జిల్లాలో మెయిన్ రివర్ ఏదంటే మనకు గుండ్లకమ్మ. సో గుండ్లకమ్మ రిజర్వాయర్, ఖమ్మం చెరువు మరియు చందవరం గుండ్లకమ్మ నది ఒడ్డున వెలిసిన ఈ యొక్క బౌద్ధారామం అతి పురాతనమైనటువంటిది. చందవరం బౌద్ధ స్తూపంలో ఉత్తర ద్వారంలో ధ్యాన నిమగ్నులైన బుద్ధుని పలరాతి శిల్పం కూడా ఇక్కడ ఉందన్నమాట. చూస్తే దక్షిణాదిలో కేవలం ఇక్కడ మాత్రమే కొండ శిఖరం మీద 2 అంతస్తుల స్తూపం ఉంది. కొండ శిఖరం మీద 2 అంతస్తులు. ఎక్కడిది? దక్షిణ భారతదేశంలోనే ఇది అత్యంత విశిష్టమైనటువంటిది. ఈ కొండ శిఖరం మీద 2 అంతస్తుల స్తూపం ఉంది. సాంచి స్తూపం ఇక్కడ మనకు మధ్యప్రదేశ్లో ఉంది. సాంచి స్తూపం తర్వాత స్థానంలో చందవరం బౌద్ధ స్తూపం ప్రాధాన్యత కలిగి ఉందన్నమాట. అంటే మనకు మధ్యప్రదేశ్లో సాంచి స్తూపం ఎంత ప్రాధాన్యత ఉందో ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాలోని చందవరం కూడా అటువంటి ప్రాధాన్యత ఇక్కడ ఇది కలిగి ఉంది. మరి ఇది ఆంధ్రప్రదేశ్లో నిర్మించబడినటువంటి మొదటి బౌద్ధ రామంగా విశ్వసించబడింది. ఇక ఈ చందవరం అనేది ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటగా బౌద్ధ రామంగా ఇది విరజిల్లిందనమాట. ఇది 1964లో వేలూరి వెంకట కృష్ణ శాస్త్రి గారు కనుగొన్నారు దీన్ని. ఇక బౌద్ధ స్తూపం ఉన్న గుట్టను స్థానికంగా సింగారకొండ అని కూడా పిలుస్తారు. మరి చూస్తే ఇక్కడ భైరవకొండ. సో భైరవకొండ కూడా మంచి ప్రదేశం చూడొచ్చు. ప్రకాశం జిల్లా సరిహద్దుల్లో తూర్పు కనుమల మధ్యలో ఒక లోయలో భైరవకోన క్షేత్రం ఉంది. ఇందులో మొత్తం 8 గుహలు ఉంటాయి. ఓకే, భైరవకొండలో మొత్తం 8 గుహలు ఉంటాయన్నమాట. అత్యంత ప్రాచీన పల్లవ దేవాలయానికి అభిముఖంగా 8 చిన్న దేవాలయాలు ఉన్నాయి. పల్లవుల శిల్పకళను వివరించే ఒక ముఖ్య ప్రదేశమే ఇక భైరవకొండ. మరి చూస్తే దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిగా కనుగొనబడినటువంటి ప్రాచీన హిందూ దేవాలయాలు కూడా ఇక భైరవకొండలో ఉన్నాయి. ఏంటిది? దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి కనుగొన్న ప్రాచీన హిందూ దేవాలయాలు ఎక్కడ ఉన్నాయంటే ఈ యొక్క భైరవకొండలో ఉన్న, ఇది ప్రకాశం జిల్లాలో ఉంది. మరి ఈ యొక్క గుహాలయాల్లో నెలకొన్న ప్రధాన దైవం ఎవరంటే భర్గేశ్వరుడు. ఈ ప్రాంతానికి క్షేత్ర పాలకుడు భైరవుడు. ఈయన పేరు మీదనే దీన్ని భైరవ క్షేత్రంగా పిలుస్తున్నారు భైరవకొండను. మరి చూస్తే యొక్క కొండలోనే 8 ఆలయాలు చెక్కిన వైనం ఎంతో అపూర్వంగా అనిపిస్తుంటుంది. ఇక్కడున్న దుర్గాంబ ఆలయంలో అమ్మవారి విగ్రహం మీద కార్తీక పౌర్ణమి రోజున చంద్రకిరణాలు పడడం వల్ల భైరవ కొనుక్కున్నటువంటి మరో విశేషం. మరి చూస్తే సింగరాయకొండ, 2 కూడా చూడండి. ఇక్కడ భైరవకొండ, సింగరాయకొండ, ఈ 2 కూడా ప్రకాశం జిల్లాలోనే ఉన్నాయని భావించండి. ఆంధ్రప్రదేశ్లో సింహాచలంలోనే కాక శ్రీ వరాహ నరసింహస్వామి పూజలు అందుకున్న క్షేత్రం ఇంకొకటి ఉన్నది. అదే ప్రకారం జిల్లాలోని సింగరాయకొండ ఈ ఆలయాన్ని దక్షిణ సింహాచలంగా అభివర్ణిస్తారు. మరి ఎలాంటి సింహాలకైనా
రాయుడైన నరసింహస్వామి వెలిసిన కొండ కాబట్టి దీని పేరు సింగరాయ కొండ అని పేరు వచ్చింది. ఓకే, ఎలాంటి సింహాలకైనా రాయుడు అయినటువంటి ఎవరంటే నరసింహస్వామి కాబట్టి ఆ నరసింహస్వామి వెలిసిన కొండ కాబట్టి ఈ యొక్క కొండకు సింగరాయ కొండ అనే పేరు వచ్చిందని కూడా చరిత్ర చెబుతూ ఉందన్నమాట. మరి చూస్తే ముఖ్యమైన బీచ్లు ఇక్కడ ఏమున్నాయంటే, ఎందుకంటే మనకు ఈ యొక్క ప్రకాశం జిల్లాలో ప్రకాశం చుట్టూ మనకు 5 జిల్లాలు ఉన్నాయి. 1, 2, 3, 4, 5 జిల్లాలు ఉన్నాయి. ఇక్కడ సముద్రం ఉంది. అయితే ఇది తెలంగాణ రాష్ట్రంతో కూడా సరిహద్దు పంచుకుంటూ ఉంది. ఓకేనా, ఈ యొక్క సముద్రం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఏమంటే మనకు బీచ్లు ఉండి తీరాల్సిందే. మరి ఇక బీచ్లు ఇక్కడ ఏమున్నాయి అంటే, బీచ్లు మనకు ఈ యొక్క ప్రకాశం జిల్లాలో కొత్తపట్నం బీచ్ ఉంది, పాకాల బీచ్ ఉంది, రామాపురం బీచ్ ఉంది. ఓకే, కొత్తపట్నం బీచ్, పాకాల బీచ్, రామాపురం బీచ్. ఇక రామాపురం బీచ్ను చీరల బీచ్ అని కూడా అంటారనమాట. మరి ఇక్కడ ఇంపార్టెంట్ రివర్స్ ఏమన్నా చూసాం. ముఖ్యంగా మనకు ఇక్కడ మెయిన్ వచ్చేసి మనకు గుండ్లకమ్మ రివర్, గుండ్లకమ్మ రివర్. సో మెయిన్ ప్రకాశం జిల్లాకు మెయిన్ వాటర్ సోర్స్ ఉండేదే గుండ్లకమ్మ. మరి తర్వాత మూసీ రివర్. మీకు డౌట్ వస్తుంది, మూసీ రివర్ అంటే సార్ ఇది హైదరాబాద్ ఎక్కడుంది, మూసీ నది ఒడ్డున ఉంది కదా అది అనుకుంటారు, అది కాదు. సో అక్కడ ఉండేది ఏమంటే అది కూడా మూసీ రివరే. మరి హైదరాబాద్ అనేది మూసీ నది ఒడ్డున ఉంది. ఆ యొక్క మూసీ నది అనేది కృష్ణా రివర్కు ట్రిబ్యూటరీ అంటే ఉపనది కూడా. సేమ్ మూసీ ఇక్కడ ఉండే మూసీ రివర్ కూడా కృష్ణానదికి ఉపనదే. కాకపోతే ఇది ఎక్కడ పుడుతుందంటే వెల్లికొండ రేంజ్ హిల్స్ పొదిలో పుడుతుంది. ఓకే, వెల్లికొండ రేంజ్ హిల్స్ పొదిలి. సో పొదిలిలో పుడుతుంది. కానీ ఈ యొక్క హైదరాబాద్ దగ్గర ఉంటే మూసీ నది ఏం చేస్తుంటే అనంతగిరి హిల్స్ వికారాబాద్ జిల్లాలో పుడుతుంది. ఇది కృష్ణానదికి ఉపనది. ఓకే, ఈ యొక్క మూసీ నది ఏమి వెల్లికొండ రేంజ్ హిల్స్లో ఎక్కడ పుడుతుంది, పొదిలిలో పుడుతుంది, పొదిలిలో. ఆ తర్వాత మనకు ఉండేది పాలేరు రివర్. ఇంకోటి పాలార్ రివర్ ఉంటుంది మిత్రమా. సో పాలార్ రివర్ అనేది ఎక్కడ పోతుంది, చిత్తూరు జిల్లా పోతుంది. చిత్తూరు జిల్లాలో పాలార్ ఉంది. అక్కడ అది కర్ణాటకలో పుడుతుంది. కర్ణాటకలో పుట్టి మనకు ఆ యొక్క కుప్పం మీదుగా ఆంధ్రప్రదేశ్ ప్రవహించి అట్లే తమిళనాడు, సో వేలూరు అట్లా పోతుంది అనమాట. అది పాలార్ రివర్. ఇది పాలేరు. అది పాలార్, ఇది పాలేరు. ఓకే, ఇది మూసీ. ఇక్కడ ఒక మూసీ ఉంది, ఇక్కడ కూడా మూసీ ఉంది. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మూసీ నది ఎక్కడ పుడుతుందంటే వెల్లికొండ రేంజ్ హిల్స్ పొదిలి దగ్గర పుడితే, మరి తెలంగాణ ఉన్నటువంటి మూసీ నది అనంతగిరి హిల్స్ వికారాబాద్లో పుడుతుంది. ఇది కృష్ణానదికి ఉపనదిగా ఉందన్నమాట. మరి అయితే పాలేరు రివర్ కూడా కృష్ణ ఉపనదే, మూసీ కూడా కృష్ణ ఉపనదే. కానీ గుండ్లకమ్మ అనేది దేనికి అంత మేజర్ ఉపనది అయితే ఏం కాదు. అది గుండ్లకమ్మ నది నల్లమడ అడవుల్లో. ఓకే, గుండ్లకమ్మ నది నల్లమడ అడవుల్లో పుడుతుంది. గుండ్లకమ్మ రిజర్వాయర్ ఈ నదిపై నిర్మించబడింది అనమాట. మరి చూస్తే ముఖ్య వ్యక్తులు చూస్తే మన ప్రకాశం జిల్లా అంటే మనకు గుర్తుకొచ్చే వ్యక్తి ఎవరంటే టంగుటూరి ప్రకాశం పంతులు గారు. టంగుటూరి ప్రకాశం పంతులు. మరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు చూస్తే టంగుటూరి ప్రకాశం పాపులర్ నోన్ యాజ్ ప్రకాశం పంతులు. 1946లో మద్రాసు ప్రెసిడెన్సీకి ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. మరియు తర్వాత 1953లో ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఈయనకు ఆంధ్ర కేసరిని బిరుదాంకితుడు. మరియు ఆంధ్ర కేసరి, పంజాబ్ కేసరి చనిపోయి పంజాబ్ కేసరిని ఎవరిని అంటారంటే లాలా లజపతి రాయ్ అంటారు. పంజాబ్ కేసరిని లాలా లజపతి రాయ్ అంటే, ఆంధ్ర కేసరిని ఎవరిని అంటారంటే టంగుటూరి ప్రకాశం పంతులు గారిని పిలవడం జరుగుతుందన్నమాట. తర్వాత ఆంధ్ర కేసరి ప్రకాశం పంతులు అంటే ద లైన్ ఆఫ్ ఆంధ్ర అని. సో బ్రిటిష్ వాళ్ళకే చొక్కా చీల్చి దమ్ముంటే కాల్చుకోండ్రా అని ఎదురుడిన వ్యక్తి కాబట్టి, అటువంటి ధైర్యం ఉన్న వ్యక్తే కాబట్టి ఈయనకు మనం ఆంధ్ర కేసరి అని పిలవడం జరిగిందనమాట. మరి చూస్తే ఉన్నవ లక్ష్మీనారాయణ. సో ఉన్న లక్ష్మీనారాయణ అంటే మనకు గుర్తుకొచ్చే నవల పేరు ఉంటే మాలపల్లి. సో మాలపల్లి చాలా ఫేమస్ పుస్తకం. ఈ యొక్క పుస్తకం రచయిత ఎవరంటే మాలపల్లి పుస్తక రచయిత ఎవరంటే ఉన్నవ లక్ష్మీనారాయణ. కాబట్టి ఈయన పోయెట్. ఓకే, మరి కుల ఈ యొక్క పుస్తకంలో ఏముందంటే మనకు పేర్లు మాల ఉంది కదా. సో కుల వివక్షతను ఖండిస్తూ మాలపల్లి అనే నవల రాశారు లక్ష్మీనారాయణ గారు. మరి ఈయన వచ్చేసి గాంధేయవాది, సోషల్ రిఫార్మర్, సంఘ సంస్కర్త, మరియు తెలుగు సాహిత్య వైతాళికుడు, న్యాయవాది కూడా. ఓకే, సో మాలపల్లి రచయిత లక్ష్మీనారాయణ. ఈయన వచ్చేసి గాంధేయవాది, గాంధీ మార్గంలో నడిచిన వ్యక్తి, సోషల్ రిఫార్మర్, తెలుగు నవల సాహిత్య వైతాళికుడిని బిరుదు కూడా ఉంది. మరి ఈయన వచ్చేసి మనకు న్యాయవాదిగాను కూడా పనిచేశారు ఉన్నవ లక్ష్మీనారాయణ గారు. తర్వాత చూస్తే షేక్ చిన్న మౌలానా. ఇది చాలా ఇంపార్టెంట్ హిస్టరీ. ఇండియా యొక్క కల్చర్ పరంగా
ఇండియా యొక్క కల్చర్ పరంగా ఈ యొక్క వ్యక్తిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఈయన గొప్ప మహానుభావుడికి మూలాలు కూడా ఎక్కడుండే ప్రకాశం జిల్లాలో ఇతని మూలాలు ఉన్నాయన్నమాట. ఈయన గొప్ప నాదస్వర విద్వాంసుడు, గొప్ప నాదస్వర విద్వాంసుడు. అంటే దేశవ్యాప్తంలో చాలా పేరున్నటువంటి నాదస్వరంలో మంచి పేరు గణించిన వ్యక్తులు అంటే షేక్ చిన్న మౌలానా, లెజెండరీ నాదస్వరం ప్లేయర్ ఇన్ ద కర్ణాటిక్ ట్రెడిషన్. సో కర్ణాటిక్ ట్రెడిషన్లో నాదస్వర విద్వాంసుడైన. సో 1977లో పద్మశ్రీ అవార్డు గ్రహీత. నాదస్వరంలో ఈ యొక్క అవార్డు పొందినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే షేక్ చిన్న మౌలానా. ఓకే, షేక్ చిన్న మౌలానా. సో 1977లో పద్మ అవార్డు పొందారు. ఈ యొక్క నాదస్వరంలో ఈయన మొట్టమొదటిగా ఈ యొక్క అవార్డు అందుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే షేక్ చిన్న మౌలానా. సో దర్శకుల మిత్రమా, ఇది మనకు ప్రకాశం జిల్లా గురించినటువంటి ముఖ్యాంశాలు మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఇంకా మీకు ఏమన్నా ఇంకా కొత్త పదాలు మీకు తెలిసి ఉండి మీరు ఆ యొక్క జిల్లాకు చెందిన వాళ్ళు అయి ఉంటే మాత్రం ఇంపార్టెంట్ ఏమైనా పాయింట్స్ ఉంటే మాత్రం నాకు మెసేజ్ చేయండి. రాబోయే మనకి బుక్కులు అయితేనేమి లేదా నెక్స్ట్ వీడియోలో రివైజ్ వీడియోలు అయితేనేమి దాని యొక్క పాయింట్స్ మనం యాడ్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ.